నమస్తే అన్న అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ కావచ్చు, సౌదీ కావచ్చు, ఖతార్, బెహ్రెయిన్, యుఏఈ నుంచి ఇండియాకు వెళ్ళాలంటే కానీ ఖర్చుతో కూడుకున్న పని అన్నమాట. అలాగే కువైట్ నుంచి వెళ్ళాలంటే కానీ 300 దినార్లు, 400 దినార్లు, 500 దినార్లని టికెట్లు చెప్పడంతో చాలామంది భారతీయులు ప్రయాణించడానికి భయపడుతూ ఉన్నారు. అలాగే కువైట్ నుంచి విమాన టికెట్లు పెరగడానికి కారణాలనైతే విమానయాన సంస్థలు అయితే తెలుపుతూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం ఉన్న సంక్షోభంలో మనం చూసుకుంటే కానీ విమాన టికెట్లు మేము ఊరికినే పెంచలేదని చెప్పేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులనైతే విమానయాన సంస్థలు వివరించే ప్రయత్నం అయితే చేశాయి. అందులో మొదటిది మనం చూసుకుంటే చమురు ధరలు పెరిగిపోయాయని చెప్పేసి, చమురు ధరలు పెరిగిపోవడంతో విమానానికి సంబంధించిన ఇంధన ధరలు కూడా భారీగా పెరిగిపోయాయని చెప్పేసి అందువల్ల టికెట్ల రేట్లను పెంచాల్సి వచ్చింది. రెండవది మనం చూసుకుంటే కానీ కువైట్ కావచ్చు, గల్ఫ్ దేశాలలో ఉన్న ఎయిర్పోర్ట్లను మూసివేయడం వల్ల ఇతర దేశాలకు వెళ్ళి అక్కడి నుంచి విమాన సర్వీసులు నడపడం వల్ల కూడా విమాన టికెట్లు పెరిగాయని చెప్పేసి, అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తమ యొక్క గగనతలాలను మూసివేయడం వల్ల విమానాలు చుట్టూ తిరుక్కొని వెళ్లాల్సి వస్తుందని చెప్పేసి, దీనివల్ల ఇంధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పేసి, అలాగే మనం చూసుకుంటే కానీ ఇప్పుడు సౌదీలో కొన్ని ఎయిర్పోర్ట్లకు వెళ్ళాలన్నా సరే కానీ అక్కడ విమాన కంపెనీలు దానికి సంబంధించిన ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి, అలాగే ట్రాన్సిట్ వీసా కానీ కువైట్ నుంచి ప్రయాణికులను సౌదీకి తీసుకువెళ్ళాలంటే బస్సు ఖర్చులు కానీ లేకపోతే వాళ్ళ యొక్క తిండి ఖర్చులు కావచ్చు, అలాగే డ్రైవర్లు కావచ్చు, వాళ్ళందరికీ ఖర్చులు మొత్తం అయితే దీంట్లోనే కవర్ చేయాల్సి వస్తుందని చెప్పేసి, అలాగే మొత్తంగా ఈ యొక్క పరిస్థితి నార్మల్గా వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ టికెట్లే ఉంటాయని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి సౌదీ అరేబియాకు తీసుకొని వచ్చి అక్కడి నుంచి మేము ప్రమాదకర స్థాయిలో మేమైతే విమానాలు నడుపుతూ ఉన్నాము. ఎందుకంటే ఈ ప్రాంతంలో యుద్ధం జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటప్పుడు కూడా సురక్షితమైన ప్రయాణాన్ని మేము ప్రయాణికులకు అందించగలుగుతూ ఉన్నామని చెప్పి విమానయాన సంస్థలు తెలుపుతూ ఉన్నాయి. మరోవైపు కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో విమాన టికెట్ల ధరలు చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మరియు అలాగే తెలంగాణ ప్రభుత్వాలను కోరుతూ ఉన్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.